వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇది నిజం మళ్ళీ ఒక మంచి ముచ్చటకు వచ్చిన ఇది వాస్తవానికి అందరూ వినవలసిందే, ఖచ్చితంగా ఆచరించవలసిందే, చాలా జాగ్రత్తగా పిల్లల్ని చూసుకోవాల్సిందే. ఆన్లైన్ బెట్టింగులకు కుటుంబం బలి. ఇది లక్షల్లో అప్పు చేసిన కొడుకు తీర్చలేక తల్లిదండ్రులు, కుమారుడు సూసైడ్. అంత ఎంత ఘోరం అంటే ఏ ఏ తల్లిదండ్రులైనా తమ కొడుకు ప్రయోజకుడై తమను పోషిస్తాడని కలలు కంటుంటారు. కానీ ఆన్లైన్లో బెట్టింగుల కోసం ఓ యువకుడు చేసిన అప్పులు తీర్చలేక అతడి కుటుంబం ఉరేసుకుంది. ఈ హృదయ విదార ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలో జరిగింది. వడ్డేపల్లి గ్రామానికి చెందిన రంగననేని సురేష్ 53, హేమలత 48 దంపతులు తమకున్న 6 ఎకరం పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. వారి కుమారుడు హరీష్ 25 ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడి లక్షల్లో అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు ఉన్న పొలాన్ని అమ్మినా తీరకపోవడంతో శుక్రవారం రాత్రి ముగ్గురు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది దారుణమైనటువంటి పరిస్థితి. దయచేసి ప్రభుత్వం